2014 రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాలనే కదా. ఉమ్మడి రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బహుశా దళిత ఆయన ఆ పేరు కూడా వాడును ప్రసాద్ రావు గారు అత్యంత సమర్థవంతమైనటువంటి డీజీపీగా పేరు పొందారు. ఆయన డీజీపీగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఏపీకి అలాట్ అయినాడు కొమ్మినేని గారు. ఆటోమేటిక్ గా డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉండాలి? ప్రసాద్ రావు గారు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన రాయుడు గారు ఎవరో రాముడు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆయన పెట్టుకోవడం కోసం ఎలక్షన్ ఆయన్ని ఇంకొక క్లాజ్ ఉంది. ఒక డీజీపీని నియమించినప్పుడు 2 ఏళ్లు తక్కువగా ఉండాలి. ఆయన 2 నెలల్లో రిటైర్ అయిపోయే వ్యక్తిని 6 నెలల లోపు రిటైర్ అయిపోయిన వ్యక్తిని ప్రమోషన్ ఇచ్చి ఆయన ఏకంగా 2 ఏళ్లు కొనసాగించాడు. అంటే ప్రసాద్ రావు గారు అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ ని ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా ఉన్న వ్యక్తిని తొలగించి మీకున్న విశేష అధికారాలతో మీకు కావాల్సిన పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు జవహర్ రెడ్డి గారి నియామకం సమర్థతకి ఇచ్చారా, ప్రాధాన్యతకి ఇచ్చారా? మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటున్నాను. సరే రెడ్డే, మీరు ఎందుకు పెట్టుకున్నారు? 5 ఏళ్ళు టాప్ ప్లేస్ లో సమర్థులను పెట్టుకున్నారు, మళ్ళీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? సమాధానం వాళ్ళు